దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, బాధలలో అది నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. బాధలు, మన జీవితంలో అనేక బాధలు ఎదురవుతూ ఉంటాయి, అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం నెమ్మది లేని స్థితిలో ఉంటాం. నెమ్మది కరువైపోతూ ఉంటుంది చాలామందికి. చాలామంది చెప్పే మాట, నాకు నెమ్మది లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేదు. ఈ లోకంలో నెమ్మదిగా ఉండేవాళ్ళు బహు తక్కువ. ఏం చేతనంటే వారిలో దేవుని వాక్యము నివసించినందున, దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే మనం నెమ్మది కలిగి ఉంటాం. మనల్ని జీవింపచేసేది, ఆత్మీయంగా బ్రతికించేది వాక్యమే, మనల్ని సేద తీర్చేది వాక్యమే. కాబట్టి బాధలలో దేవుని వాక్యం చదువుదాం. నీకు సమస్య వచ్చిందా, బైబిల్ తెరిచి వాక్యం చదువు. దేవుడు నీతో మాట్లాడి నీకు నెమ్మదిని కలిగిస్తాడు. నువ్వు ఇబ్బంది పడుతున్నావా, వాక్యం చదువు. నీ ఇబ్బందిని ఆయన వాక్యం ద్వారా సర్దుబాటు చేస్తాడు. కాబట్టి బాధపడి కృంగిపోవటం కంటే బాధలు వచ్చినప్పుడు వాక్యం చదవటం నేర్చుకుందాము. వాక్యం ద్వారా ధైర్యపరచబడతాం. మట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. మా దేవా, మా ప్రభువా, నీకు వందనాలు నాయన. ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, వీటన్నిటిలో నుండి నీ వాక్యము మాకు నెమ్మది కలుగునిస్తుందని వాగ్దానం చేసిన దేవా, నీకు వందనాలు. ఆ వాగ్దానము మా పక్షం నెరవేర్చి నెమ్మది కలుగు చేయమని యేసు నామమున ఆమేన్.